ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ వరద బురద రాజకీయం చేస్తుంది. నేను వరద బురద రాజకీయం ఎందుకని చెప్పానంటే, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి. అమరావతి ఈరోజు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అమరావతిలో కొన్ని బిల్డింగ్స్ అయితే కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయిపోయి ఓపెనింగ్ చేసే స్టేజ్కి వచ్చాయి. అయితే ఈ అభివృద్ధిని వారవలేని వైసీపీ పార్టీ ఏమని చెప్తుంది? అమరావతి వరదల్లో మునిగిపోతుంది, అమరావతి వరదలతో కొట్టుకుపోతుంది, అమరావతి పక్కనున్న గుంటూరు మునిగిపోతుంది అని వీరు ప్రసారం చేస్తున్నారు. యాక్చువల్గా ఇది ఎప్పుడు చేయాలి? వైసీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు అమరావతి వైసీపీ పరిపాలన కొట్టుకుపోయిందని చెప్పాలి. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, వారి పరిపాలన కాలంలో ఎటువంటి ఒక ఇటుక రాయిని కూడా అమరావతిలో వేయలేదు, ఎటువంటి బిల్డింగ్ని కూడా నిర్మాణం చేయలేదు. వాళ్ళ పరిపాలన కాలంలో ఏం చేశారు? అమరావతిని నిర్వీర్యం చేశారు. అప్పుడు అమరావతి కొట్టుకుపోయిందని చెప్పాలి. కానీ ఈరోజు అమరావతిలో తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత బిల్డింగులు కన్స్ట్రక్షన్ అయ్యాయి, అక్కడి నుంచే పరిపాలన కొనసాగుతుంది, అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ బాబు గారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళడము, విదేశాలకు వెళ్ళడము, అక్కడ మన అమరావతి అభివృద్ధి గురించి చెప్పడము, మన అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఫోటోలను, వీడియోలను వాళ్ళకి చూపించడం, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతిలో మీరు పెట్టుబడి పెట్టండి, మీ కంపెనీలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతాయి అని చెప్పి వాళ్ళని ఒప్పించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం, కంపెనీలు పెట్టించడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా ఎక్కువ కంపెనీలు అమరావతిలో పెట్టడం జరుగుతుంది. అయితే ఈ విషయాలన్నిటిని చూసిన అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని వైసీపీ పార్టీ వారవలేక, వాళ్ళకి మొదటి నుంచి కూడా అమరావతి రాజధానిగా ఇష్టం లేదు, అమరావతిని ఎప్పుడు కూడా మంచిది కాదని చెప్పడంలో వాళ్ళు ఒక అభిప్రాయంకి వచ్చేసారు. అలాగే అభిప్రాయంకి రాబట్టే వాళ్ళు గత ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం అయిపోయారు. ఆ విషయం వల్ల కూడా వాళ్ళ బుద్ధి ఇంకా రాలేదు, ఇప్పటికి వాళ్ళ బుద్ధి మారలేదు. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు? అమరావతికి కంపెనీలు రావద్దు, ఒకవేళ అమరావతి కంపెనీలు వచ్చినా కూడా మేము అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటాము. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, 2014లో తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కష్టపడి మన రాష్ట్రానికి అనేక కంపెనీలు తీసుకొచ్చారు. అందులో కియా కావచ్చు, అమరావతి బ్యాటరీ కంపెనీలు కావచ్చు. కానీ వైసీపీ పార్టీ 2019లో అధికారంకి వచ్చిన వెంటనే వాళ్ళ కమిషన్లు అడిగారు, ఆ కమిషన్లు వాళ్ళు ఇవ్వలేదు. వెంటనే వాళ్ళ మీద కక్ష సాధింపు చేసి ఒక కంపెనీని చెన్నైకి, ఒక కంపెనీని హైదరాబాద్కు అప్పచెప్పారు. ఈరోజు కూడా వాళ్ళ అభిప్రాయం ఏంటి? హైదరాబాద్లో వరదలు వస్తాయి, హైదరాబాద్లో వరదల టైంలో వాగులాగా ప్రవహిస్తుంది, ఆ వీడియో ఫోటోలు యూట్యూబ్లో పెట్టరు. అలాగే చెన్నైలో వరదలు వస్తే వాళ్ళు 2-3 రోజులు బయటికి రాని పరిస్థితి ఉంటుంది, అలాంటి వరదల్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టరు. ముంబైలో వరదలు వస్తాయి, వాగులాగా సముద్రంలాగా ప్రవహిస్తుంది, అలాంటి వీడియోలు ఏమీ పెట్టరు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న అమరావతిలో ఖాళీ స్థలాల్లో వర్షం చేరి అక్కడ కొంచెం నీరు ఉంటే ఆ వాటర్ని, ఆ నీటిని వీడియోలు, ఫోటోలు తీసి ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో, మీడియాలో అక్కడున్న కార్యకర్తలకు, ప్రజలకు ఏమని చెప్తున్నారు? అమరావతి రాజధానిగా పనికిరాదు, అమరావతి మునిగిపోతుంది, అమరావతిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకండి అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ అమరావతిని 50% కంప్లీట్ చేయగలిగింది. ఇది వాళ్ళకి నచ్చక అమరావతి మీద ప్రసారం చేస్తున్నారు. అయితే ఇటువంటి చేస్తున్న ప్రసారాన్ని మాత్రం మన బాబు గారు చెప్పినట్టు ప్రతి టీడీపీ కార్యకర్త సైనికుల్లాగా పనిచేసి వాళ్ళకి సంబంధించిన గ్రామాల్లో కావచ్చు, మండలాలు కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో నాయకులు కావచ్చు, ప్రజలకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించి ఈరోజు చేస్తున్న వైసీపీ ప్రసారాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా, ప్రజలకి తెలిసే విధంగా మనము వివరించవలసిన బాధ్యత ప్రతి టీడీపీ కార్యకర్త మీద ఉంది. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే,
ఇంకా రాబోయే కాలం ఇంకా 6-8 నెలల్లో స్థానిక ఎన్నికలు వస్తాయి. ఈ స్థానిక ఎన్నికల లోపల మనం ప్రతి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిని మరియు తెలుగుదేశం పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళకి అవగాహన ఉండాలి. ప్రతి కార్యకర్తకి మీద వాళ్ళకి మంచి అభిప్రాయం ఉండాలంటే తెలుగుదేశం పార్టీ చేపడుతున్న ప్రతి కార్యక్రమంలో కూడా అక్కడ ఉన్న లోకల్ నాయకులు లేదా అక్కడ ఉన్న కార్యకర్తలు వెళ్ళి ప్రతి సంక్షేమ కార్యక్రమంలో పాల్పంచుకొని ప్రతిదీ కూడా ప్రభుత్వం ఇస్తుంది అని అర్థమయ్యే విధంగా మన ప్రతి కార్యకర్త వాళ్ళకి కనిపించినట్టయితే ఎలక్షన్ టైంలో మనం ఓటు వేయండి అని అడిగిన వెంటనే వాళ్ళు మన ముఖం చూస్తారు. తన ద్వారా నాకు ఈ కార్యక్రమాలు అయ్యాయని చెప్పి మనకి ఓటు వేసి మనకి పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. కనుక ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని నా యొక్క అభిప్రాయం.